ఈరోజు మన వాక్య పాఠము ఈస్టర్ పండుగ గురించి మనం ఈరోజు ఎందుకు ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చి మరణించి చనిపోయి తిరిగి లేచాడు. యేసయ్య కూడా అన్ని వ్యతిరేకాలు ఎదురైనాయి. యేసయ్యకి ఎక్కడ చూసినా వ్యతిరేకమే. 5,000 మంది వెంబడించారు. తర్వాత 120 మంది అయ్యారు. వదిలిపెట్టేసుకుంటూ వచ్చారు ఆయన. తర్వాత 12 మంది అయ్యారు. తర్వాత 3 మిగిలారు. ఆ 3 కూడా అల్లంత దూరం నుండి మీరు ప్రార్థన చేయండి, నేను దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను, రాత్రి వేత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాను, కునుకకు నిద్రపోకుండా మీరు శోధనలో పడకుండా వెలుగు ఉండి ప్రార్థన చేయమంటే వాడు కూడా ప్రార్థన చేయలేదండి. ఎందుకంటే యేసయ్య నాకు ఈ సమస్య వస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పలేదు. ఆయన ప్రార్థన చేయమన్నది ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఒక నరుడుగా మానవ నరరూపిగా జన్మించాడు కనుక, శరీరాన్ని దాల్చాడు కనుక కొంచెం బాధ ఉండి ఆ శ్రమను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి రాత్రి ఎంత దూరం వెళ్ళి ప్రార్థన చేయమంటే వీళ్ళు కూడా వాళ్ళ దాకా వస్తే బాధ తెలుస్తుంది. వాళ్ళ దాకా రానప్పుడు ఎవరికి ఏ బాధ అర్థమవదు. వాళ్ళ దాకా వస్తే ఆ బాధ, వాళ్ళ దాకా రాలేదు కనుక వాళ్ళకనేది అర్థం అవ్వలేదు, ప్రార్థన చేయలేదు, కునికి నిద్రపోతున్నారు. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైన ఎడల దీన్ని తాగుదునయ్యానని బహు బాధగా వేదనగా రక్తము చెమటగా మారేటట్టుగా ఆ గురువారం రాత్రి రూపాంతర ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమని వనములో. ఆ సమయమును అంధకారమునకు 1 గంట ఆయన్ని తండ్రి వదిలిపెట్టేశాడంటే, వదిలిపెట్టేసి ఆయన మొర వినకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అంధకారానికి అప్పగించాడు, ఆయన చీకటికి అప్పగించాడు. ఆ చీకటి ఆ స్వభావం అంతటికీ కమ్ముకుంటే వాళ్ళు మేలు పొందుకున్న వాళ్ళు ఆయన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు చూచిన వారే ఆయన సిలువై అంటున్నారు. సడన్గా అంటే ఆయన పరిశుద్ధాత్మ నీలోకి పంపించి ఆత్మీయతను రగిలించేది ఆయనే, తిరుగుబాటు మనస్తత్వం కలిగించేది కూడా ఆయనే. వాళ్ళు తిరుగుబాటు మనస్తత్వం చేసేది. మేలు పొందుకున్నారు వాళ్ళు, అద్భుత కార్యాలు చూశారు వాళ్ళు, ఆశ్చర్య కార్యాలు చూశారు వాళ్ళు. కుంటి వారికి కాళ్ళు వచ్చినాయి, గుడ్డి వారికి కళ్ళు వచ్చినాయి, చెవిటి వారికి వినికుడు వచ్చింది. అన్ని మేలు పొందుకున్నాం. మళ్ళీ అదే నోటుతో సిలువేయమని, మాకు కావాలి, మేము మేలు పొందుకుంటాము, మేము ఇలా ఆత్మీయంగా బలపడతామని అనుకున్నది మనమే వదిలిపెట్టేసింది కూడా. అంటే ఇది క్రీస్తు యొక్క పరిచర్య అని ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు గ్రంథాలు చాలా అరుదుగా దొరికినాయి. గ్రంథాలు చాలా అరుదుగా దొరికినాయి. దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వెహికల్స్ చాలా అరుదుగా ఉన్నాయి. కాళ్ళు నడవతో వెళ్ళాలి, గాడిద మీద వెళ్ళాలి, గుర్రం మీద వెళ్ళాలి. రాజులైతే పెద్ద పెద్ద వాళ్ళైతే గుర్రాలు, చాలా పూర్ ఫ్యామిలీ అయితే చాలా నడిచి వెళ్తామే. మనుషులే కదా, దేవాలయాలు లేవు, వెహికల్స్ లేవు, బైబిల్ లేవు, చాలా అరుదుగా ఉన్నాయి. చాలా అక్కడక్కడ పారేసి అవి ఏర్కొను. హోషేయ అనే చిన్న రాజు 8 సంవత్సరాలకి రాజయ్యి ఆయన గ్రంథాన్ని తిప్పి వెతికి ఆ పుస్తకాలు దొరికితే గ్రంథం చుట్టలు ఆ దేవాలయాలు చదివించాడు. ఎజ్రా చదివించాడు. చాలా అరుదు, చదువు వెహికల్స్ అంటే బట్టలు లేవు. చర్మకారుని ఎంత దిగిన్నారు పేతురు అనగా యోహాను చర్మ వస్త్రాలు ధరించుకున్నాం. అంత టెక్నాలజీ లేని టైంలో స్వార్థ పరిచయం చేయడానికి చాలా కష్టంగా ఉంది కనుక యేసును వెంబడించిన వాళ్ళు యేసు దగ్గర ఉంటే రొట్టెలు భోజనము దొరుకుతుందని వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అది కాదు కదండి, సమృద్ధి అన్నీ ఉన్నాయండి, మనకి అన్నీ ఉన్నాయి. మాట తప్పడం, మందే పొరపడు తప్ప పాపంలో పడిపోతున్నామే తప్ప వాళ్ళు అనుమతి లేకుండా ఆశ్చర్యకార్యాలు చూసి కూడా అక్కడున్న కల్చర్ని బట్టి వాళ్ళ సహవాసంలో ఎదగలేకపోవచ్చు, దేవుని విడిచిపెట్టవచ్చు. అది మీకు రాసి ఇచ్చారు, అది చదువుకుని దాన్ని అనుసరించి నడిచి అప్పుడు లాగొండకుండా ఇప్పుడు మేము చేయబడతామని నీకు రాసి బైబిల్ని చేతికిచ్చి ఉచితంగా బైబిల్ని చేతికిచ్చిన
దైవ గ్రంథాన్ని నువ్వు పాటించకుండా ఉంటున్నావంటే అది మన లోపమే తప్ప ఇంకెవరి లోపం కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసయ్య నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. ఒక దైవ మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన పడిన శ్రమలు కష్టాలు యాజిటివ్గా అదే శ్రమ అదే కష్టాలు సావుకులు పడేలాగా చేస్తున్నారు విశ్వాసులు. ఈ రోజున ఆ రోజున పడేలాగా చేశారు, కొట్టారు, చంపారు. ఈ రోజు కూడా యాజిటివ్గా క్రైస్తవులకి సావుకులకు అయ్యే కష్టాలు అయ్యే శ్రమలు ఒక విశ్వాస కోసం పేగులను మూట కట్టుకుని ఏడ్చి 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 నమ్మి బాప్తిసం పొందేదాకా కడుపు కట్టుకుని ఉపాసాలను ప్రార్థన చేసి డబ్బులు ఖర్చు పెట్టి కూలికి పెట్టి ఎంతో కష్టపడుతుంటే ఆ దేవుని బంధాన్ని ఆ శ్రమ పడిన విధానాన్ని మర్చిపోయి మళ్ళీ సిగ్గుపరిచేలాగా అవమానపరిచేలాగా ఈనాడు కూడా చేస్తున్నారండి. దేవుని స్తోత్రం. ఇది చాలా పొరపాటు చేస్తున్నాం. ఆనాడు ఆ రకమైన బాధగా చూపించారు, ఈనాడు ఈ రకమైన బాధగా చూపిస్తున్నారు. ఎప్పుడు ఏ రకంగానూ క్రీస్తుని కలిగి ఉన్న సావకులు కూడా సంతోషం లేదండి. పెద్ద పెద్ద సంఘ పాస్టర్లు కూడా సంతోషం అనుకుంటున్నారేమో. వాళ్ళ కంపెనీలు వాళ్ళ ఆస్తులు పెరిగిపోతే వాళ్ళ డబ్బు పెరిగిపోతే ప్రభుత్వాలు వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నాయండి. చిన్న చిన్న సంఘాల్లోనే విశ్వాసులు టార్గెట్ చేస్తున్నారండి. సావకులు బాధపడుతున్నారు. పెద్ద పెద్ద సంఘాలను పెద్ద పెద్ద సంస్థలను పెద్ద పెద్ద సావకులను ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. వీళ్ళకి క్రైస్తవులకు ఆస్తులు పెరిగిపోతున్నాయి. క్రైస్తవులు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు వీళ్ళేంటి ఎలా ఉంటున్నారు, ఎక్కడ చూసినా వీళ్ళేననే ప్రభుత్వాలు వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నాయి. ఎక్కడ దైవ దేవుని బిడ్డలకి యేసు క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఆనందంగా సంతోషంగా లేరండి. అట్లానే జీవము కలిగిన దేవుణ్ణి ఆనందంగా సంతోషంగా లేవని, జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు వదిలిపెడితే నిత్యానందములోకి అడుగు పెట్టలేవండి. ఎక్కడికి అడుగు పెట్టలేమో? నిత్యానందములోకి అడుగు పెట్టలేము. నిత్య ఆనందము కావాలి. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన ఇక్కడ లేడు. ఆయన తిరిగి లేచిన ఆయన ఉంచిన స్థలములో లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంచిన సావకులు కడంతే ఆయన ఉంచిన స్థలంలో ఉండరండి, ఉండరు. ఆయన మహిమతో ఆ సావకులు ఎత్తుపడతారండి. దేవుడు తప్పకుండా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఉంచిన స్థలంలో ఆయన లేడు. ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా గలిలయకు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకంటే ముందుగా గలిలయకు ముందు నడుస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలులకు ముందు నడిచాడు. పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభంగా. ఆనాడి ప్రజలకి ముందుగా మీకంటే ముందుగానే గలిలయకు వెళ్ళాడు. ఈనాడు కూడా మీకు ముందుగా నడుస్తున్నాడు. వాహనాల మీద రాసుకుంటారు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని రాసుకుంటారు. దేవునికి స్తోత్రం. మీకు ముందు నడుస్తున్నాడు, మీకు వెనక నడుస్తున్నాడు. ఇశ్రాయేలులకు మేఘముల ద్వారా మాట్లాడారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ముందు నడిచారు. ఈ రోజున ఆ రోజున ఉన్నవాడు అన్నవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మీకు ముందు నడుస్తున్నాడు. మీకు ముందుగా ఆయన వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ముందు నడుస్తున్నాడు. ముందు నడిచాడు, ముందు వచ్చాడు. యోహాను గారు యేసుక్రీస్తు కంటే ముందు వచ్చాడు. యోహాను మార్గమును సరళము చేయుడి. ఇదిగో అరణ్యములలో కేకలు పెడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క మార్గమును సరళం చేయడానికి ముందుగా వచ్చాడు యోహాను. మార్గమును సరళము చేయుడి. ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు వారి విప్పుటకైనా నేను యోగ్యుడిని కాను. ఆయన మహామహుని సింహాసనాసీనుడుగా ఉండబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నతమైన దేవుడు అనే నామముల కంటే పై నామము. ఆయన ముందుగా నేను వచ్చి సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడని ఇదిగో యోహాను గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, మీకంటే ముందుగా వెళ్ళి ఉన్నాడు. తిరిగి లేచి దేవునికి స్తోత్రం. నీ ముందు ఎప్పుడు ఆయన ఉంటున్నాడు అన్న ఆలోచన నీవు కలిగి ఉండాలి. నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, ఇక్కడేంటి ఇలా ఉంది అక్కడేంటి అలా ఉంది అని భయందాలకు నువ్వు గురవవసరం లేదు. నీ ముందు ఆయన నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ముందుగా వెళుతున్నాడు ఆయన.
ఆయనలో బలం ఉంది, ఆయనలో మహిమ ఉంది, ఆయనలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడు అన్నవాడు సజీవుడు. ఆ సజీవుడైన దేవుణ్ణి కలుసుకోవటానికి నీవు మృతుడు అయి ఉంటే అట్లా దొరుకుతాడు నీకు. నీవు మృతుడువు అనగా పాపములో చచ్చిన వారితో సమానం. పాపిగా అందరూ కనపడడండి ఆయన. అందరూ ఎన్ని రోజులందరూ చూచారా? ఎన్ని రోజులందరూ చూడలేదండి. ఎవరు చూచారు? ఎవరు చూచారంటే ఇదిగో పరిశుద్ధులకు మాత్రమే. మత్తలేని మరి ఆ పాపములను ఒప్పుకున్న తర్వాత ఆయన దొరికేదాకా వెతికిన ఆమెకు మాత్రమే దొరికాడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధులకు మాత్రమే ఆయన దొరుకుతాడు, కానీ అందరికీ దొరకడు. ఆయన ఇక్కడ లేడు, మనకు ముందుగా వెళ్ళి ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతులకు కనపడడు, సజీవునికే కనపడతాడు. ఎందుకంటే పాపములో చచ్చిన వారుగానే ఉండకుండా పాపముని విడిచిపెట్టి ఆ సచ్చిన స్థితిలో నుంచి నువ్వు లేచి పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకొని పునరుద్ధానం ఎప్పుడు సజీవురాలనే సజీవునే నేను దేవుళ్ళ నిత్యము నిరంతరము ఆయనతోనే ఉంటానని నీకు ఆలోచన నీకు కలగాలి అంటే నీ పాపములను ఒప్పేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ జీవితము నువ్వు జీవించగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు, పరమునికి ఎక్కి ఉన్నాడు. కానీ ఆయనకు ఒక్కడికే ఉండాలి అర్హత. పరలోకానికి వెళ్ళే అర్హత, తండ్రి కుడి చేతి వైపున ఉండే అర్హత ఇంకెవరికి లేనే లేదు. ఎందుకంటే మానవుడు జన్మతః పాపి కనుక జన్మతః నిరంతరము పాపం చేస్తూనే ఉంటాడు. చూపులు, మాటలు, తలంపులు, క్షణంలో ఉన్న బుద్ధి క్షణంలో ఉండదు. ఆ మానవుడు ఎక్కిపోడు, కానీ పరలోకానికి మన ప్రభువు ఎక్కి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, పరమునకు ఎక్కి ఉన్నాడు. ఆయన స్థలములో లేడు, పరమునకు ఎక్కి ఉన్నాడు. ఆయన పాపులకు దొరికే దేవుడు కాదు, పరిశుద్ధులకు మాత్రమే ఆయన పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక స్త్రీ ఆ జీవము పొందుకుంది, ఆ జీవములో నడిచింది. అందరూ నా వైపు తిరుగుతారు, వారు ఆకాశ నక్షత్రాలు వలె ప్రకాశిస్తానన్నది ఒక స్త్రీని మనము చూచాం. చనిపోయి లేచినాక ఆ స్త్రీని అందరూ చూచారు. చూద్దాం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఇప్పేలో తబితా అను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అను పేరు. ఆమె సక్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడ గదిలో పరుండ పెట్టిరి. లొద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుము చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుతూ ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాములను చూపుచు అతను ఎదుట నిలిచి పేతురు అందరి వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఇప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఇప్పేలు సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికప్పు చెప్పారు? తబితాని లేపి పరిశుద్ధులకు. ఎవరికప్పు చెప్పారు అక్కడ? ఆమెను లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాండును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఈ ద్వారకా ఈమె పేరు. మరొక పేరు నిక్ నేమ్లు ఉంటాయి కదా, ద్వారకా, తబిత. దేవునికి ద్వారకా నా మాటకు లేడి. లేడి దేవునికి స్తోత్రం. అంటే లేడి అంత ఫాస్ట్గా పరిగెత్తుంది. భక్తి జీవితంలో చాలా వేగముగా పరిగెత్తే వ్యక్తి. భక్తి చేసే విషయంలో, యథార్థములో, నమ్మకములో ఆమె పేరుకు లేడి అని అర్థం. ద్వారక. తబిత అనగా చిన్నదాన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తబిత అనని లేవనెత్తారు పేతురు గారు. దేవునికి స్తోత్రం. ఆమె శవమును కడిగి స్నానం చేయించేశారట. ఆల్రెడీ చచ్చిపోయిన మనిషికి శవానికి స్నానం చేయించేశారు. తొడుకోబెట్టారు మంచం మీద. ఆల్రెడీ సుగంధ ద్రవ్యాలు కూడా పూసేసి ఉంటారు. పేతురు వచ్చారు. గదిలో పెట్టి తలుపు వేసి 2 చేతులు పైకెత్తి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. తగ్గుతాలు అవమానగానే శవం లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణమును జయించగలిగిన వాడు క్రైస్తవుడు. అదే మన దేవుడు ఆ అనుభవించాడు. మన దేవుడు జయించాడు కనుక నేను కలిగి ఉన్నదని నీకు ఇచ్చుచున్నానని పేతురు 3 గంటల ప్రార్థన అనుభవం కలిగిన చోట అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడారు. నేను కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నా, వెండి బంగారములు నా యొద్ద లేవుగా నేను కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నా. అంటే మన యేసు ఏమి కలిగి, నావన్నీ నీవి, నీవన్నీ నావి అన్నారు. అంటే మన యేసు ఒక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధత ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యం ఉంది. మహిమ కార్యాలు చేసే దేవుడు. ఆ మహిమ కార్యాలు చేసే దేవుడు తన నమ్ముకున్న బిడ్డలు పరిశుద్ధంగా ఉన్న వారికి కూడా అదే మహిమనిచ్చే దేవుడు. కొంచెం దాచుకునే దేవుడు కదా, అదే మహిమనిచ్చే దేవుడు. పేతురుకు అదే మహిమనిచ్చాడు దేవుడు. పేతురు అదే మహిమతో ఇదిగో ఈ ద్వారకా దగ్గరకు వచ్చి లేడి అని అది అన్న అనుభవం కలిగిన వ్యక్తి దగ్గరకు వచ్చి చచ్చిపోయిన ఈమెను తబిత లెమ్మనగానే లేచి కూర్చుందండి. శవం ముందు ఎవరికి అప్పగించారు? పరిశుద్ధులకు అప్పగించారు. వెధవరాండ్రు కనుక వెధవరాండ్రు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. వెధవరాండ్రు ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ఉంటారు, మనుషుల మీద ఆధారపడకుండా. అలాంటి వెధవరాండ్రకి అప్పగించాడు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ యేసు కూడా అందరికీ కనపడలేదండి. పాపం ఒప్పుకొని పరిశుద్ధంగా దేవుని మీద ఆధారపడిన మరియకు మాత్రమే కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ముట్టుకోవద్దని కూడా అన్నాడు. అనగా ఇదిగో పరిశుద్ధుడైన యేసుని ముట్టుకోవడానికి అందరికి అర్హత ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీని దేవుడు ఆమె చేసిన మంచి పనులంట, సత్క్రియలంట, కొనియాడబడినంట. చనిపోగానే ఆమె గురించి గొప్పగా చెప్తున్నారంట. యేసయ్య గురించి కూడా చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, బ్రతికి ఉన్న స్వార్థ కంటే చనిపోయి తిరిగి లేచినాక ఆయన గురించి, ఆయన పరమనికి ఎక్కినాక ఆయన గురించిన స్వార్థ ఏడు మొదటి ఆశీర్వాదం కొంటే తర్వాత ఉన్నంతల ఆశీర్వాదం, శరీరానుసారమైన ఆశీర్వాదం ఎలా వచ్చిందో యేసు క్రీస్తుని గురించి కూడా మొదటి ఉన్న స్వార్థ కంటే ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేచి పరమనికి ఎక్కినాక చెప్పిన స్వార్థ కోట్ల మందిగా, లక్షల మందిగా ఇదిగో భూమండలం అంతా ఆయన యొక్క స్వార్థ వ్యాపించింది. ఆయన యొక్క సత్యము తెలిసింది, ఆయన యొక్క మహిమ తెలిసింది. ఆయన బ్రతికి ఉండగా యెరూషలేములోనే చెప్పి ఉండొచ్చు, గలిలయలోనే చెప్పి ఉండొచ్చు. ఆయన మొదటగా మీకంటే ముందు వెలుచున్నాడు. అనగా ఆయన ఎక్కడ పుట్టారో గలిలయలో అక్కడికి మాత్రమే వెళ్ళి ఉండొచ్చు స్వార్థ, అక్కడ మాత్రమే వినుండొచ్చు స్వార్థ, ఇప్పేలో వినుండొచ్చు స్వార్థ. ఇదిగో అనేక చోట్ల కొద్ది గ్రామంలోనే ఉండొచ్చు. ఆత్మ రూపిగా ఆయన వెళ్ళిపోతే శరీరముగా వెళ్ళిపోయి ఆత్మను భూమి మీదకి పంపించాడు. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. ఆదరణ ఆత్మను పంపించున్నాం. ఆదరణ ఆత్మను భూమి మీదకి పంపించి అనేక మంది చెడులను ఎదుగు ఆయన దేవుని వైపు త్రిప్పుకుంటున్నారు. ఆత్మ సహాయం చేత. దేవుడికి స్తోత్రం.
తండ్రి సహాయకుడుగా ఉన్నాడు, కుమారుడు వచ్చి స్వార్థను బోధించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పుతూ వస్తుందండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ పరిశుద్ధాత్మ ఒక్కొక్క గంట నీవు వ్యతిరేకంగా ఉండేలాగా, దేవునికి దూరంగా ఉండేలాగా కొంతమందికి నేను మందమత ఆత్మను పంపిస్తున్నాను. ఎందుకంటే వారు చెప్పి 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 ఎంత చెప్పిన వినలేదు కనుక వాళ్ళ దగ్గరికి మందమత ఆత్మను పంపిస్తున్నాను. అంటే వాళ్ళ చెవులకి ఇక వాక్యం ఎంత చెప్పిన వినరు, విన్నా సరే ఆచరణలో పెట్టరు, విన్నా సరే దాన్ని అనుచరులకు తీసుకోరు. అందుకే వాళ్ళకి విని చెప్పి 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 వీళ్ళకి చెప్పడం కంటే ఇదిగో అలిగి వెళ్ళిపోతున్నాడు అపోస్తులైన పౌలు. ఏథెన్సు వారిని విడిచిపెట్టి అపోస్తులైన పౌలు వెళ్ళిపోతూ అన్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, మీకు ఎంత చెప్పినా మీరు వినట్లేదని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ అన్నారు. అన్ని జనంగా మధ్యకి నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళైనా నా వాక్యానికి మారుతారని అపోస్తులైన పౌలు కాడ చెప్పి, ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మరణించిన తరువాత చేసిన సువార్త ఇదిగో బోధిగంతముల వారందరికీ ఇదిగో రక్షణ మార్గానికి ఆ రెండంతల శక్తి, పునరుద్ధాన శక్తి. ఇదిగో శక్తిలో రెండు రకాలు. యేసయ్య శక్తి భూమి మీదకి తీసుకొచ్చిన రెండు రకాలు. మొదటి శక్తి కొంత అయితే, రెండంతల శక్తి పునరుద్ధాన శక్తి. దేవునికి స్తోత్రం. రెండంతల శక్తి అనమాట. అంటే యోబు మొదటి ఉన్న ఆశీర్వాదం కంటే రెండంతల ఆశీర్వాదము తరువాత శ్రమను అనుభవించి శరీరం అంతా కూలిపోయి డాగులు పడిపోయి మచ్చలు పడిపోయి చిల్ల పెంపులతో గీరుకున్న తర్వాత దేవుడు దర్శించినాక రెండంతల ఆశీర్వాదం ఎలా పొందుకున్నారు. దేవుని యొక్క మహాశక్తి కూడా రెండంతలైన చనిపోయి తిరిగి వచ్చినాక, ఆత్మ వచ్చినాక రెండంతల శరీరధారిగా అన్ని చోట్లకి వెళ్ళలేకపోయాడు. ఆత్మ అయితే ఇప్పుడు అంతటా అందరిలో సంచారం చేస్తుంది. రెండంతల శక్తి ఉన్నది ఇప్పుడు. కానీ సంఘం ఎత్తబడిపోయినప్పుడు సంఘంతో పాటు ఆత్మ కూడా వెళ్ళిపోతాయి. భూమి మీద ఎవరు ఉండరు. 7 ఏళ్ళు కట్టికి శ్రమలు పడాలి. ఎత్తబడే టైం వచ్చినప్పుడు సంఘం అదే సంవత్సరం, అదే తారీఖున, అదే నెలలో సంఘం ఎత్తబడింది. ఒకే సంవత్సరం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు. అంటే 3 డేట్లు సమానంగా ఉండే రోజున తప్పకుండా సంఘం ఎత్తబడింది. అదే సంవత్సరం. అది మొదటి ప్రపంచ యుద్ధం ఒకసారి జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఒకే నెలలో, ఒకే తారీఖున, ఒకే సంవత్సరంలో జరిగింది. తర్వాత రాబోయే దినాల్లో ఒకే తారీఖున, ఒకే సంవత్సరం, ఒకే రోజున, ఒకే గంటలో జరగబోతుంది. ఎత్తబడే గుంపు ఎత్తబడింది. ఈ ఆత్మ ఇప్పటి వరకు నేను పురుకొల్పింది. ఇక పురుకొల్పడానికి ఎవరు ఉండరు. అనాథలుగా విడిచిపెట్టదు. ఇప్పుడు తోడుగా ఉన్నాడు ఆయన ఆత్మ. ఆదరణ ఆత్మను పంపించి రానున్నది నాలేక తోడు ఉండదు. సంఘంతో పాటు ఆత్మ కూడా ఎత్తబడదు. మధ్య ఆకాశంలో సంఘం ఉంటుంది. ఎత్తబడిన సంఘం. విడవబడిన వారి 7 ఏళ్ళు శ్రమలో ఉంటారు. ఎత్తబడిన వారు 7 ఏళ్ళు విందులో ఉంటారు. ఆత్మ కూడా సంఘం దగ్గరే ఉంటుంది, భూమి మీద ఉండదు. ఇక సముద్రం దగ్గరికి వెళ్ళినా సముద్రం నిన్ను చంపదు. కొండ కిందకి వెళ్ళి నా మీద పడి చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నది కొండ నిన్ను చంపదు, బండ నిన్ను చంపదు, నెయ్యి నిన్ను చంపదు, కాలువ నిన్ను చంపదు. వాహనం గుద్దన్న చచ్చిపోదామన్నా చావు. ఇదిగో రైలు కింద పడి చద్దామన్నా ఇప్పుడు కూతంతా పక్కకు తప్పుకుంటూ పొరపాటు అయితే ఈ సైడ్ నడిపోయి ఆ సైడ్ నడిపితే యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానప్పుడు ఏముండవు, బ్రతికే ఉండాలి. 7 ఏళ్ళను శ్రమలు పడాల్సింది. ఎందుకంటే దేవుడు బోధించినప్పుడు నువ్వు వినలేదు కనుక, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు కనుక ఇక 7 ఏళ్ళ శ్రమకి విడిచిపెట్టేస్తాడు. దాన్ని మైండ్లో పెట్టుకుని ద్వారక గురించి చాలా మంచిగా సాక్ష్యం ఇస్తున్నారు జనులు. నీ గురించి మంచి సాక్ష్యం ఉందా? యేసయ్య గురించి చనిపోయినాక తిరిగి లేచినాక యేసయ్య గురించి సాక్ష్యం. సాక్షులు అయిపోయిన శిష్యులు, అయ్యో పేతురు చాలా పశ్చాత్తాపడ్డాడు, నేను 3 సార్లు బొక్కేనే పశ్చాత్తాపడ్డాడు. పేతురు బండ మీద సంఘాన్ని కట్టాడు. అపోస్తలుడైన పౌలు హింసకుడు, హానికరుడై సౌలు పౌలుగా మారాడు. ఇదిగో కొత్త పరిచయం చేశాడు. యేసు చనిపోయి తిరిగి లేచినాక ఇదిగో ఆయన యొక్క మహాశక్తి ఇంకెక్కువైంది, రెట్టింపైంది. పునరుద్ధాన శక్తి ఇంకా రెట్టింపైంది. ఇదిగో శిష్యులందరూ ఒక సాక్షులయ్యారు. సువార్త ధారాళంగా ప్రకటించబడింది. ప్రాణాలను పెట్టేస్తున్నారు. నూనెలో పడేశారు. యోహాన్ని కాలిపోతానైనా ఉండిపోయాడు. ఇదిగో రక్తాలకు వచ్చాడు, అయినా అలాగే ఉండిపోయారు. క్రీస్తు కొరకు అంతా పోరాడి పరిచయం చేశాడు. ఇదిగో అంతటా ఆయన యొక్క స్వార్థ ప్రభావం అవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరుల పునరుద్ధరణ ఇంకా నీవు బలం పొందుకోవాలి. ఇది పునరుద్ధరణ శక్తి నీకు కూడా రావాలి.
ఇప్పుడైతే నాకు చేసిన భక్తి వేరు, ఇంకా రెట్టింపు అవ్వాలి భక్తి. అది పునరుత్థాన శక్తి అంటే. యేసు యొక్క శక్తి ఆయన చనిపోయి తిరిగి లేచిన ఇంకా రెట్టింపు అయింది. మొదటి ఉన్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల కంటే ఇప్పుడు అనేక మంది యేసులు వచ్చేసారు. ఇదిగో ఎవరు ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరు మరి దేవుని యొక్క సువార్త చేసిన దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? అనేక మంది యేసులు లేచేలాగా. ఆనాడు ఒక్క యేసు చంపాడు, ఇప్పుడు అనేక మంది యేసులు హతసాక్షులు అవుతున్నారు. అనేక మంది సావుకులను చంపేసిన ప్రాణాలు చేస్తున్నారు. అనేక మంది యేసులు లేచారు. అనేక మంది పరిచర్యలు ఎత్తుకొని ఇదే పునరుత్థాన శక్తి. దేవునికి స్తోత్రం. పునరుత్థాన శక్తి అంటే ఒక ఈస్టర్గా చూసేస్తున్నాడు. ఈస్టర్గా చూడటం కాదండి. ఇదిగో ప్రతి ఒక్కరు యేసులు ఇచ్చారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసు నమ్ముకున్నారు. ప్రతి ఒక్కరు నా యేసు కావాలని ప్రాణాలు పెట్టేస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు, ఎంత సహవాసానికైనా ఇష్టపడుతున్నారు. నువ్వు అలా చేయగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి, నీ దగ్గరికి ఎప్పుడు ఆ స్వార్థం తీసుకొచ్చి మండిస్తున్నా సరే మనం మండకపోవటం నేను పొరపాటు తప్ప దేవునిదేమి పొరపాటు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇదే పునరుత్థాన శక్తి అంటే. యోబు యొక్క శక్తి ఉన్నంతల ఆస్తి ఎలా ఉందో యేసుక్రీస్తు కూడా ఇదిగో ఒక యేసుక్రీస్తు లక్షల కోట్ల యేసుక్రీస్తులుగా చేయటమే డబుల్ అయింది. చెప్పాను కదా, జ్ఞానము బుద్ధి 70 సార్లు ఉంటే జ్ఞానము 140 సార్లు ఉందని చెప్పాం కదా. అదే రీతిగా ఒక్క యేసు చనిపోతే లక్షల కోట్లు యేసులయ్యేలాగా దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. మరణ ఒక గింజ భూమి మీద పడితేనే ఆ గింజ చనిపోయి అంత చెట్టుగా మొక్క వచ్చి, ఆ చనిపోతేనే గింజ దాని నుంచి మొక్క వస్తుంది. అది చెట్టు అవుతుంది. అనేక కాయలు మళ్ళీ కాయటానికి అవకాశం. ఒక యేసు చనిపోయాడు, అనేక యేసులు ఫలించేలాగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది నేనై ఉండాలని నీకుంట ఆశ. యేసు లాంటి మనసు నాకు ఉండాలి. యేసు లాంటి కృప నాకు రావాలి. యేసు లాంటి పరిచయం నేను చేయాలి. యేసులాగా నేను బ్రతకాలి. యేసులాగా నేను ఉండాలి. ఆ యేసు కూడా మానవుడుగానే వచ్చాడు కదా. ఆయనలాగా నేనెందుకు అవ్వకూడదు? ఆయనలాగా నేనెందుకు చేయకూడదు? ఆయనలాగా నేనెందుకు నడవకూడదు? ప్రేమలను, మాటలను, చూపులను, తలంపులను, తగ్గింపు మనసులను, ప్రతి విషయంలో మాట తప్పని వారుగా, మాట నిలబెట్టుకునే వారుగా, పరిశుద్ధతను కాపాడుకునే వారుగా, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే వారుగా, సత్యమును అనుసరించి నడుచుకునే వారుగా, విశ్వాసమని డాలు పట్టుకుని నడిచే వారుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసులో ఏది తక్కువ లేదండి. అన్ని గుణగణాలు దేవుని యొక్క ఆత్మ గుణగణాలని యేసు కలిగి ఉండి భూమి మీదకి వచ్చి పరిచయం చేశాడు. ప్రియమైన సహోదరు, ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉంటావా? దేవునికి ఒక మాదిరికరమైన జీవితంలో జీవించవా? ఆయనకి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవునికి విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుందాం. దేవుని ఆత్మను ఇప్పుడు రెట్టింపు, పునరుత్థానం అనగా ఇదిగో రెట్టింపు. దేవునికి పునరుత్థాన శక్తి. దేవునికి స్తోత్రం. ఆత్మరూపిగా, బాడీగా అయితే తక్కువ కార్యాలు చేయొచ్చు. ఆత్మరూపుగా ఇంకా ఎక్కువ కార్యాలు చేసేలాగా ఆయన మాదిరి చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబుల్ అవ్వాలి, శక్తి డబుల్ అవ్వాలి, ఆత్మీయత డబుల్ అవ్వాలి, భక్తి డబుల్ అవ్వాలి. ఇన్ని సభలు పెడుతున్నది ఎందుకో తెలుసా? ప్రతిరోజు పునరుద్ధాన శక్తితో నింపబడాలి. మనం ప్రతిరోజు పునరుద్ధాన శక్తితో ఉండాలి. ఒక ఈస్టర్ రోజునే కాదు పునరుద్ధాన శక్తి నీకు ప్రతిరోజు పునరుద్ధానం. ఇంకా ఈ రోజు కొత్త పాట నేర్చుకుంటూ వచ్చే వారికి మళ్ళీ కొత్త పాట నేర్చుకోవాలి. ఈ రోజు ఒక కొత్త వాక్యము వింటే మరొక వచ్చే వారికి ఇంకా ఆత్మీయ వాక్యము, ఇంకా లోతైన అనుభవాలు నేర్చుకోవాలి. అలా దినదినము నీ ఆత్మీయ శక్తులు పెంచుకుంటూ ఉండాలి. పునరుద్ధాన శక్తిలో నువ్వు ముందుకు సాగిపోవాలి. ఎప్పుడు ఒకే అనుభవంతో ఉండటం కాదు, నూతన అనుభవాలతో, నూతన శక్తితో, నూతన బలముతో ముందుకు సాగు. ప్రియుడు అన్ని విషయంలో సౌఖ్యం ఉండనట్లు నువ్వు తెలుమని దేవుడు చెప్తున్నాడు. అన్ని విషయాల్లో సౌఖ్యం ఉండమంటాడు క్రైస్తవుడు. నీవు తిండికి, గుడ్డకి, కోటికి, ఇల్లుకి, కరువుగా పరిస్థితిలో బ్రతకమంటలేదు. నేను అన్ని విషయంలో సౌఖ్యము ఉండు. నా యొక్క ఇంకా మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు పొందుకునేలాగా, నువ్వు అందరికీ పొందించేలాగా సిద్ధముగా ఉండని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి అన్నాడు. అయితే ఇంకా నువ్వు చేయవలసినవి మిగిలిపోయినయ్యా.
ఆయన లేచేశారు. చాలామంది లేవలేదు అనుకుంటున్నారు. లేవలేదు అంటే లేచారు పండగగా చూసుకున్నారు. నువ్వు చేయవలసినవి ఏమన్నా మిగిలిపోయిన ఉన్నాయా? అక్కడ మార్క్స్ వార్తలో చెప్తున్నారు కదా, సుగంధ ద్రవ్యాలు 16 మొదటి వచ్చిన సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొచ్చారంట. ఆయన లేరంట లేచేసారట. ఎప్పుడు పోయాలి ఈ సుగంధ ద్రవ్యాలు? ఆయన నెల క్రితమే సమాధి వద్దకు తీసుకొచ్చి పోయాలనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు లేచేసారు. సుగంధ ద్రవ్యాలతో పని లేదు, ఇక వాటితో వీటితో పని లేదు. ఆయన లేచారు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమతో ఉన్నారు. ఇప్పుడు నీ సుగంధ ద్రవ్యాలతో నా సుగంధ ద్రవ్యాలతో అవసరం లేదు. నీ హృదయం నా హృదయమే కావాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా చెప్తున్నారు 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయంలో 11-12 యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. శిష్యులు ప్రభా అతడు నిద్రించిన ఎడల బాగుపడునని యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకుని. దేవునికి స్తోత్రం. అతడు నిద్రించిన ఎడల బాగుపడను అని వీళ్ళు అనుకుంటున్నారు. యేసయ్యేమో ఆయన నిద్రపోతున్నాడు అనే చెప్తున్నాడు. వీళ్ళు ఇంకా నమ్మట్లేదు. అతడు నిజంగా నిద్రిస్తే బాగుపడును అంటే ఇక్కడ అవిశ్వాసం కనపడుతుంది. వీళ్ళు కూడా ఆయన మరణిస్తాడు అని అంటే ఆ మరణించిన ఆయన్ని ఇప్పుడే లేకుండా మేము వెతికిల్లగా ఉంటాలే సమాధిలో అని అనుకున్నారు. ఆ మార్కు వార్తలో 16 మొదటి వచ్చిన ఆ స్త్రీలు, కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుంటే మేము వెళ్ళేదాకా లేగలే అనుకున్నారు. నువ్వు నమ్మేదాకా దేవుడు నీ ముందే కూర్చొని ఉంటాడు అనుకోమాక. నాకు మేలు కలిగేదాకా దేవుడు నా దగ్గరే ఉంటాడు. నేను మారుతున్నా. చాలామంది ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, యేసయ్య నాకు ఏదో ఒకటి చెయ్యాలి కదా, నేను మారాలంటే దేవుడు మాకు కూడా ఏదో ఒకటి చేసి చూపించాలి కదా, మాకు నమ్మకం రావాలంటే నీ కోసం దేవుడు కనిపెట్టుకుని కూర్చుని ఏదో ఒకటి చేసి నిన్ను నమ్మించాలనే ఆయన నీ దగ్గరే ఉంటాడని అనుకోమాక. కోట్ల దేవతలు, పరిశుద్ధులు, సేవకులు, కెరూతులు, పరలోకములు ఆయన ఎంతగానో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇదిగో నువ్వు ఒకదాన్ని స్థుతించకపోతే అక్కడ ఆరాధన ఆగిపోతాను, నేను లేకపోతే అన్నీ ఆగిపోతాయి అని మనం అనుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పనిని చెత్తపరుగుతోనైనా చేయించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పనిని ఆపి అతను నిద్రించిన ఎడల వేరే బ్రతుకుంటాడు. నిజంగా నిద్రిస్తున్నాడు. యేసయ్య లేవంగానే లేచి చూడండి నిద్రపోతున్నాడు. నిజంగానే అతని లోకానికే మరణం అది, కానీ యేసయ్యకి అది నిద్ర. దేవునికి స్తోత్రం. మనం అనుకోవాలి మనం తట్టుకోలేనంత బాధ పురుగు మన ఎత్తి మీద మనమైతే పోయినప్పుడు యేసయ్యకి అది చాలా చులకన. అవలేలుగా ఆ పొరుగును ఆయన తీసేయగలడు మన మీద నుండి. వీళ్ళు అనుకున్న వీళ్ళకైతే బాడీ కనపడుతుంది. యేసయ్య కనపడుతుంది నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది. దేవుడు అందుకే ప్రభువు నందు నిద్రించిన వారు ధన్యులను రాయమంటారు. సమాధి మీద రాయి మీద ఏమని నిద్రిస్తున్నారనే రాయమంటుంది వాక్యం. వాళ్ళు నిద్రపోతున్నారు. దేవుడైతే నిద్రిస్తున్నారనే అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ ఆయన దగ్గర ఉంటుంది కనుక బాడీయే నిద్రపోతుంది. ఆ తర్వాత ఆయన లేపినప్పుడు ఆత్మ శరీరము మళ్ళా ఇస్తాడు, పరమునకు తీసుకెళ్తాడు. నిద్రతో సమానం. మరణము నిద్రతో సమానం చూస్తున్నాడు. మనమే బయలుతో కీళ్ళతో ప్రాబ్లంతో చూస్తున్నాం మరణాన్ని. కానీ యేసయ్య నిద్రతో సమానం చేస్తున్నాడు మరణాన్ని. అదొక నిద్ర అంటే సహజంగా అందరికీ జరగదు. అదొక నిద్రతో సమానంగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, నిద్రపోతున్నాడని యేసయ్య చెప్తున్నాడు. లేపారు లాజర్ని. దేవునికి స్తోత్రం. అక్కడ లేపింది కానీ పేతురు గారు వచ్చారు. స్వయంగా దేవుడే లాజర్ని, స్వయంగా దేవుడే నిలబడింది. భర్తలమై కేకేస్తే స్వయంగా దేవుడే నిల్చబడిపోయాడు. దేవునికి పుట్టి గుడ్డివాడు కేకలు పెడితే భర్తలమయ్యా నజరుడైన యేసు వెళ్ళిపోతూ నిలబడ్డారు. ఏంటో నీకేం కావాలి చెప్పు, నీకేం చేయాలని అడిగారు.
ఇదిగో లాజరు దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చి సమాధి నుంచి లేపిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పటికి వీళ్ళు ఎంతగానో ఏవేవో చేసేసి ఉంటారు. కట్లు కట్టారు, ప్రేత వస్త్రాలు చుట్టారు, రకరకాలైనవి చేశారు. కానీ అవన్నీ కూడా దేవునికి ఉపయోగపడవు. ఇదిగో ఆత్మీయ సురక్షితమైనదని చూపించడానికి ఆ మనిషిని అక్కడ లేపాడు. దేవునికి స్తోత్రం. పైదేది ఉపయోగకరం కాదు, ఒక ఆత్మే నా సన్నిధికి వస్తుంది అని నేను చెప్పడానికి ఆ ప్రేత వస్త్రాన్ని కట్లు ఉప్పుకొని లాజరు బయటికి రా అని పిలిచాను. దేవునికి స్తోత్రం. అందులో మనిషి సహాయం చేత లాజరు బ్రతికి ఉండొచ్చు, మనిషి సహాయం పేతురు సహాయం చేత బ్రతికి ఉండొచ్చు. యేసయ్యకే సహాయం లేదండి, ఆయన లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సహాయం లేకుండా, చేతి సహాయం లేని ప్రభుత్వం వస్తుందని దానియేలు గ్రంథంలో ఉంది. ఏ చేతి సహాయం లేదు ఆయనకి, ఆయనే లేచి వచ్చాడు. పరిశుద్ధుడు పరలోకంలోకి ఎక్కి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికి ఏ మానవుడు ఎక్కి లేరు, ఆయన మాత్రమే సింహాసనాసీనుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకవేళ నమ్మి చనిపోయిన బ్రతుకుతాడని పైన చక్కగా స్పష్టంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26 బ్రతికి నాయందు విశ్వాసముంచి ప్రతివాడు, స్వార్థ 11:26 బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నాం. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచవాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ ఆత్మకి అన్నిటికీ మరణం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దోళ్ళు. ఏమంటారు? దీపం ఉండగానే అంటే నువ్వు బ్రతికి ఉండగానే నిజమైన బ్రతకటానికి విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. నిజమైన బ్రతికి ఉండి నిజమైన బ్రతకాలి. బ్రతికి ఉండి నిజమైన విశ్వాసంలో ఉండాలి. బ్రతికి ఉండి నిజమైన ప్రార్థన చేయాలి. బ్రతికి ఉండి నిజమైన మాటలు నడవాలి. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉండి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. విశ్వాసమునకు సమాధానం కుమారుడు యేసయ్య. విశ్వాసం ఆయన అంతే ఉంది. ఇదిగో పరిశుద్ధత ఆయనే అంతే ఉంది. నమ్మకం ఆయనే అంతే ఉంది. ఇదిగో నీతి ఆయనలోనే ఉంది. సత్యం ఆయనలో ఉన్నది. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. అందుకే ఆయన బ్రతికి చనిపోయినను, చనిపోయి బ్రతికినను, ఆయన అన్నిటికీ సరిపడ దేవుడు. దేవుడికి స్తోత్రం. అటు దీనిని స్తుతించడానికి, ధనవంతులు స్తుతించడానికి, ఉద్యోగస్తులు స్తుతించడానికి, ఎర్రవాళ్ళు స్తుతించడానికి, నల్లవాళ్ళు స్తుతించడానికి, ప్రతి జాతి ఆయన సేవించడానికి సమర్థుడైన. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కులానికి దేవుడు అవుతాడు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు అవుతాడు. ఈ దేవుడు సర్వభూమికి సృష్టికర్త. హల్లెలూయా. అలాంటి మన దేవుడు సజీవుడయ్యాడు. నీ విశ్వాస జీవితాన్ని రెట్టింపు చేసుకో. పునరుద్ధాన శక్తి విశ్వాస జీవితానికి వచ్చి, విశ్వాసం చచ్చిపోయిందా, నమ్మకం పోయిందా, ఇంకా ఏముందలే అని అనుకుంటున్నావా? పునరుద్ధాన శక్తి వచ్చేలాగా చేసుకో. ఆత్మీయ జీవితానికి పునరుద్ధాన శక్తి వచ్చేలాగా చేసుకో. పాటల అనుభవానికి పునరుద్ధాన శక్తి వచ్చేలాగా చేసుకో. ఇదిగో వాక్యం అనుభవానికి పునరుద్ధాన శక్తి ఇచ్చేలాగా చేసుకో. పునరుద్ధాన శక్తి అనగా రెట్టింపు శక్తిని పొందుకోవాలి ఇప్పుడు మనం. అంతే తప్ప విశ్వాసుడు చేయవలసింది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉండటానికి కానే కాదు. దేవునికి స్తోత్రం.
ఏ రకంగా ధనారూపంగా ఏ రకంగా నీ ఆత్మీయ జీవితం బ్రేక్ కడిద్దామో ఇప్పుడు మరలా పునరుద్ధాన శక్తితో నేను బలపరుచుకుని దేవునిలో ఒక చేయి ధ్వజముగా నీవు నీ చేతులు పైకెత్తి నా చేతులు ఏమి లేదయ్యా, నా ఒట్టి చేతులయ్యా, రిక్తురాలుగా ఉన్నానని ముందుకు కొనసాగిపో. నన్ను ఇంకా నూతన శక్తితో, నూతన బలంతో, పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలంతో, పునరుద్ధాన ఆత్మతో, పునరుద్ధాన ఆనందంతో, పునరుద్ధాన ఉల్లాసంతో నన్ను భక్తిలో ముందుకు సాగేలాగా చేయమన్నానని ఇదిగో ఇంకా రెట్టింపు శక్తిని, రెట్టింపు ఆత్మీయతను, రెట్టింపు విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ఆ శక్తి కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి చేసిన పరిచర్య కంటే యేసుక్రీస్తు చేసిన పరిచర్య ఇంకా అనేక యేసుక్రీస్తులు బయటకు వచ్చేలా. అప్పుడు మోషే గారు కూడా నా తర్వాత నేను చనిపోయినాక నాలాంటి ప్రవక్త మీలో ఒకడు పుట్టడా అని మోషే గారు కూడా అపొస్తలుల కార్యాలు మాట్లాడారు. అవును, యేసుక్రీస్తు చనిపోయినాక అనేక మంది ప్రవక్తలు లేచారు, అనేక మంది పాస్టర్స్, సావుకురాండులు చాలా మంది దేవుని సువార్త ప్రకటించి ప్రపంచమంతా తట్టు చూచేలాగా చేశారు. చెప్పలు బట్టి దేవుని అమ్మాయి పడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక గింజ చచ్చిపోయిందండి, చచ్చిపోయి వృక్షమైందండి, క్రైస్తవ వృక్షం అయిపోయింది. ఇది మతం కాదండి, మార్గం అండి, దేవుని యొక్క మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మతం కాదు, కులం కాదండి, ఒక మంచి మార్గం. దేవునికి స్తోత్రం. ఒక నీతి మార్గం, ఒక యథార్థ మార్గం, పాపం మార్గం కాదు, ఇది అన్యాయపు మార్గం కాదు, ఒక నీతి మార్గం, ఒక మంచి మార్గం, ఒక ఆసక్తికరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన జీవితం జీవించే మార్గం అండి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడా, ఇంకా నేను పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. అయితే చనిపోయిన లాజరు ఇందులో కూర్చున్నాడండి, శిష్యులతో ఇందులో కూర్చున్నాడు. చనిపోయిన ద్వారా ఇంకా తర్వాత మళ్ళీ కొంతకాలం బ్రతికి పరిచర్య చేసినట్టుగా వాక్యము సెలవిస్తుంది. ఇదిగో ఈ విషయాలు పాతి పెట్టిన సమాధిలో మరొకరి సంవత్సరానికి మరొక వ్యక్తిని తీసుకొచ్చి యుద్ధంలో చనిపోయిన వ్యక్తిని పాతి పెడితే ఎలీషా శల్యములు తగిలి ఆ వ్యక్తి బ్రతికాడండి. ఎందుకో తెలుసా? చనిపోయిన ఆయనలో జీవము ఉంది ఆ ఎముకల్లో. హల్లెలూయా. యేసు యొక్క జీవము ఎంత గొప్పదో చూడండి. దేవునికి స్తోత్రం. భక్తులు అలా దేవుని యొక్క శక్తిని, పునరుద్ధాన శక్తిని పొందుకుని ఇంకా ఆత్మీయంగా బలపడితే సంఘమేమో ఇంకా నానాటికి ఇదిగో ప్రార్థనల భక్తులు తగ్గిపోతే ఎలాగండి? ప్రార్థన ఆసక్తి తగ్గి జీవన వ్యాపారాలు, జీవనోపాధి కోసం, బ్రతుకు దేవుని కోసం చేసుకో, ఎన్నైనా చేసుకో, కానీ భక్తి కడకు వచ్చేసరికి ఇదిగో నువ్వు మాత్రం నిరుత్సాహంగా ఇంకా పడిపోయేలాగా, జారిపోయేలాగా ముందున్న భక్తి చేయకుండా ఇంకా ఇంకా తక్కువ భక్తి చేయడానికి, ఇంకా ఇంకా భక్తి కొంచెం 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 ఐసుగడ్డ కరిగిపోయినట్టుగా భక్తి కరిగిపోయి చిన్న భక్తి చేసుకోవద్దండి. కొంచెం విశ్వాసం, కొంచెం భక్తి చేయడం. ఇప్పుడు ఇదివరకు గంట ప్రార్థన చేసి అరగంటకు రావడం కాదండి, గంటన్నర చేయాలి పునరుద్ధాన శక్తి. ఇదిగో నువ్వు అక్కడ ఇంత ఉంటే విశ్వాసం ఉన్నప్పుడు ఏమి లేకపోయినా నీకు అక్కడ విశ్వాసం ఉండాలండి. దేవుడికి స్తోత్రం. విశ్వాసం ఉంటే ఈ పర్వతమైన సముద్రంలో నాటదని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, పునరుద్ధాన శక్తి మనం కలిగి ఉండాలి, పునరుద్ధాన బలం మనం కలిగి ఉండాలి, పునరుద్ధాన అనుభవం మనం కలిగి ఉండాలి. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని పోగొట్టుకోకూడదండి. ఇంకా రెట్టింపు చేసుకోవాలి, ఇంకా రెట్టింపు చేసుకోవాలి. భక్తుడి యొక్క భక్తి రెట్టింపవాలి, కానీ భక్తుని యొక్క భక్తి చల్లారిపోతుందండి ఈనాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే జీవనోపాధి కోసం ఉద్యోగాల్లో బిజీ, వ్యాపారంలో బిజీ, వెహికల్స్లో, వాహనాల్లో బిజీ, వ్యవసాయంలో బిజీ 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 అని భక్తి పునరుద్ధాన శక్తి కాకుండా ఏమవుతుందంటే మృత్యు యొక్క మరి అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. భక్తిని చంపేసుకుంటారండి. భక్తిని ఇంకా చంపుకోవద్దు, భక్తిని రెట్టింపు చేసుకో. హల్లెలూయా. ఇదివరకు చేసిన భక్తి కంటే ఇంకా రెట్టింపు అవ్వాలి భక్తి. దేవునికి స్తోత్రం. అదే పునరుద్ధాన యొక్క శక్తి, పునరుద్ధాన యొక్క బలం. ఎన్ని పునరుద్ధాన పండుగలు చేసుకుంటున్నాం, ఎన్ని విషయాలు జరుపుకుంటున్నాం నీ జీవితంలో, ఏమైనా ఇంకా 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 భక్తిని ఇంకా రెట్టింపు చేసుకున్నావు. 100 రూపాయలు కానికి ఇచ్చేదానివి. పునరుద్ధాన శక్తులు అంటే దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ
విశ్వాసంలో కొంచెం ఉండేదాన్ని, ఇంకా దాన్ని రెట్టింపు చేసుకోవాలి. పాటలు 1, 2 వచ్చి రానంటే పాడేదాన్ని, దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి. ఆత్మవరాలతో ఎంతమంది ఆపినా నువ్వు ఆపలేకపోయేవాళ్ళు నిన్ను. ఈ రోజున దాన్ని ఇంకా రెట్టింపు చేసి ప్రవచన వరాల్లోకి రావాలి. కానీ అసలు వద్దరు పారేసుకుని కూర్చోటం కాదు. ప్రియమైన సహోదరి, ఆత్మవరాలను అపేక్షించుడి, ప్రవచన వరాలను అపేక్షించడం చాలా మంచిది, సంఘానికి క్షేమకరమైన పరిస్థితులను పౌరుచుతాడు. అసలు వద్దని వదిలేసుకున్నారు. ఇది పునరుద్ధాన శక్తి కాదండి. నువ్వు రెట్టింపు అవుతున్నట్టు కాదు ఇది. నువ్వు 8 గంటలకు వచ్చేదాన్ని ఉండా, కొందరు 9, 10ంటికి వస్తున్నావు. రెట్టింపు పునరుద్ధాన శక్తి వస్తుందా? ఎందుకంటే పునరుద్ధాన పండుగలు చేసుకునేది మనము. ఇగో కొత్త చీరలు, కొత్త వస్త్రాలు కట్టుకునేది దేనికండి? పునరుద్ధాన శక్తి అంటే ఇంకా రెట్టింపు అవ్వాలండి. నువ్వు 7ంటికి వచ్చేదానివి 6ంటికి రావాలి. పునరుద్ధాన శక్తి, హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని ఇంకా, ఆత్మీయ శక్తిని ఇంకా పెంచుకుంటున్నావుగా, తగ్గించుకున్నావు? ఒకసారి ఆలోచించుకో. పునరుద్ధాన పండుగలు బాగా చేస్తున్నారు ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇది వరకు ఎప్పుడు ఇంతమంది సేవకులు, ఇంతమంది ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చేవారు కదండి. ఈ రోజున ఎంతమందో ఈస్టర్ గురించి సందేశాలు ఇస్తున్నారు. ఇవాళ ఫోన్లో వాక్యం చూసి చెప్పడం పెద్ద గొప్ప కాదండి. భక్తిని ఎక్కువ చేస్తున్నామా లేదా అది కావాల్సినది. వాక్యం ప్రతి చోట దొరికేస్తుందండి. అది చూసేసి చదివేసి చెప్పేయచ్చండి, అది కాదు కావాల్సింది. భక్తిని ఇంకా 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 గంట చేసినాను, 1:30 చేస్తున్నావా, 2 గంటలు చేస్తున్నావా? ఎన్ని పునరుద్ధానాలు వస్తున్నాయి నీ జీవితంలో, ఎన్ని ఈస్టర్లు పండుగలు వస్తున్నాయి, ఎన్ని క్రిస్మస్లు వస్తున్నాయి నీ జీవితంలో. ఏం పెంచావు నీ జీవితంలో? భక్తిని ఏం పెంచు. భక్తిని, సంఘాన్ని ఇంకా తక్కువ చేసుకుంటున్నారే తప్ప, ఇంకా ఉన్న విశ్వాసాలు పోగొట్టుకున్నాం, ఇంకా ఉన్న ఆసక్తులు పోగొట్టుకున్నాం, ఇంకా ఉన్న ఆత్మీయతలు పోగొట్టుకున్నాం. రెట్టింపు అయితే లేదు, కానీ ఇష్టలు అయితే చేస్తున్నాం. పునరుద్ధాన శక్తిని లేదండి. మనం పునరుద్ధానం చచ్చిపోయింది, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ క్రొత్త శక్తితో నిలుస్తుంది. దేవుని యొక్క క్రీస్తులు అనేక మంది నిలుస్తున్నారు, అనేక మందిని మారుస్తున్నారు. కానీ మనం మాత్రం జారిపోతూ కొంచెం వదిలేసి చిట్ట చివరికి విడవబడే గుర్తులోకి వెళ్ళిపోయి 7 ఏళ్ళు శ్రమలు తెచ్చుకోవద్దండి. పెంచుదాం భక్తిని, ఆత్మీయతని, ఇంకా పునరుద్ధాన శక్తిని సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. అని బిజీని జీవితంలో ఎప్పుడు ఉంటానే ఉంటాయి. బిజీ లేకుండా ఉండదు. ఎవరికి ప్రార్థన అంటే ఉండవాళ్ళకి లేదంట, ఉండవాళ్ళకి ఖాళీ ఉండదంట. ప్రార్థనకు వస్తాయి. కొన్నవాడు దావీదు రాజు, మహారాజు, ఇజ్రాయేలులకు రాజు. ప్రియమైన సహోదరి దినమునకు 7 మార్లు మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు. 7 మార్లు స్తుతించాడంట, 3 మార్లు ప్రార్థన చేశాడంట. మొత్తం 10 సార్లు అయిందంట.